సనాతన ధర్మంలో దేవాలయానికి ఎనలేని ప్రాధాన్యత ఉంది. మానవుడిగా జన్మించినటువంటి ప్రతి వ్యక్తి కూడా తనలో నిబిడీకృతమై ఉన్నటువంటి విభూతిని ఈశ్వరుడికి నివేదన చేసి దానిని సమాజ ప్రయోజనానికి అంకితం చేయడానికి ఒక ప్రధాన కేంద్రంగా విలసిల్లేది ఇది అంటే దేవాలయమే. ఆ దేవాలయాలు అనేక కారణాల చేత లోకంలో ఏర్పడి ఉన్నాయి. కొన్నిటిని స్వయంభూ దేవాలయాలు అంటారు. స్వయంభూ దేవాలయము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఈశ్వరుడు తనంత తానుగా అనుగ్రహించి ప్రకాశించినటువంటి ప్రదేశం. భగవంతుడు లేని ప్రదేశం ఎక్కడుంటుంది? ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండిందెందు వెదకి చూచిన అందంది కలడు దానవగ్రణి వింటే అంటాడు ప్రహ్లాదుడు భాగవతంలో. ఇక్కడున్నాడు అక్కడ లేడు అని సందేహం లేదు. ఆయన అంతటా ఉంటాడు. అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి పరమాత్మ మాంసనేత్రమునకు ద్యోతకము కాడు. ద్యోతకము కాకుండా అంతటా వ్యాపించి ఉంటాడు. ఆయన లేని జగత్తు లేదు, కానీ జగత్తు లేకపోయినా ఆయన మాత్రం ఉంటాడు. ఆభరణములుగా తయారు చెయ్యకపోయినా బంగారం ముద్దగా ఎలా ఉంటుందో అలా పరబ్రహ్మం ఉంటుంది. బంగారం లేకుండా ఆభరణాలు ఎలా రావో అలా అసలు పరబ్రహ్మం లేకుండా జగత్తు ఏర్పడదు. అటువంటి పరబ్రహ్మము సర్వకాలముల యందు ఉంటాడు. ఆ ఉన్నటువంటి పరమేశ్వరుడు 3 కార్యములను నిర్వహిస్తూ ఉంటాడు. ఆ ఒక్కడే ఈ లోకములను సృజించినప్పుడు బ్రహ్మగారు అంటారు. ఆయనే నిలబెట్టినప్పుడు విష్ణువు అంటారు. ఆయనే ఈ లోకాలన్నింటినీ లయం చేసినప్పుడు రుద్రుడు శివుడు అంటారు. లయం చేసినప్పుడు అని నేను అన్నప్పుడు ఆయన ఏదో సంహార ప్రక్రియ చేస్తాడు, చంపేస్తాడు అని బెంగపెట్టుకోకూడదు. అది ఒక గొప్ప విశ్రాంతినిస్తాడు. చూడండి, నేను అదే పనిగా ఊళ్ళు తిరిగి ఉపన్యాసాలు చెప్పాను అనుకోండి, కొన్నాళ్ళు పోయిన తర్వాత నాలో ఓ కోరిక పుడుతుంది. అబ్బా, కాకినాడ వెళ్ళిపోయి కనీసం ఒక్క 10 రోజులు ఎప్పుడు ఉంటానో, ఇంటి పట్టున భోజనం ఎప్పుడు చేస్తానో, ఇంటి పట్టున కాస్త ప్రశాంతంగా ఉండాలనుకుంటాను. తిరిగి 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 ఉన్నటువంటి వ్యక్తి స్వస్థానమునకు చేరుకొని ఎలా ప్రశాంతత పొందాలనుకుంటాడో అలా పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరీ శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే అంటారు శంకర భగవత్పాదులు. పుట్టి చచ్చి జనన మరణ చక్రంలో తిరుగుతున్నటువంటి జీవుడు కొంతకాలం అలా తిరగకుండా శాంతి పొందడానికి వీలుగా పరమేశ్వరుడు సమస్త ప్రాణులను తనలోకి తీసుకొని మళ్ళీ సృష్టి చేసే వరకు విశ్రాంతినిస్తాడు. అది పరమకారుణ్యంతో చేసేటటువంటి పని. అందుకే పరమశివుడు చేసేటటువంటి లయ అదేదో క్రౌర్యంతో చేసేటటువంటి కార్యంగా లెక్క పెట్టకూడదు. పైగా లయ అన్నప్పుడు అది కేవలం మహాప్రళయంలో జీవుల్ని తనలోకి తీసుకోవడం ఒక్కటే కాదు. స్వల్పకాలిక ప్రళయము అని ప్రతిరోజు రాత్రివేళ నిద్రాకాలిక సుఖాన్నిచ్చి ఇంద్రియాలన్నిటికీ కూడా మళ్ళీ శక్తినిస్తాడు. అది కూడా సర్వేశ్వరుడైన శివుడు చేసేది. ఆత్యంతిక ప్రళయము అని అజ్ఞానం తీసేసి జ్ఞానం ఇస్తాడు. అందుకే జ్ఞానదాత మహేశ్వర. ఈశ్వరుడు ఎప్పుడు ఏ కార్యం చేసినా ప్రధానంగా జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయం ఏది అంటే పరమకారుణ్యంతో చేస్తాడు. ఈశ్వర కృత్యమునందు క్రౌర్యము అన్న 3 అక్షరాలకి స్థానం ఉండదు. ఏ పని చేయనివ్వండి, ఆయన కరుణామూర్తి. అసలు ఈ విషయంలో స్పష్టమైన అవగాహన ఏర్పడకపోతే మనిషి యందు భక్తి నిలబడదు. ఏది చెయ్యనివ్వండి, ఆయన చేష్టితము వెనక కేవలము కారుణ్యమే ఉంటుంది. సృష్టి చేస్తాడు. అసలు సృష్టి చేయకపోతే హాయిగా ఏదో ఎక్కడో ఈశ్వరుడితో పడుంటాంగా, ఎందుకు ఈ సృష్టి, ఎందుకు ఈ శరీరం ఎందుకు అనిపిస్తుంది. కానీ శరీరం ఇవ్వకపోతే జీవుడు గత జన్మలలో చేసుకున్న పాపాన్ని ఎలా పోగొట్టుకోవడం? ఈ శరీరం ఉంది కాబట్టి గత జన్మలలో చేసిన పాపం దుఃఖ రూపంలో పోతోంది. మళ్ళీ కొత్తగా పుణ్యం చేసుకోవాలంటే ఈ శరీరం ఉండాలి. ఈ శరీరంతో సాధన చేసి చిత్తశుద్ధిని, వైరాగ్యాన్ని, జ్ఞానాన్ని పొంది మోక్షానికి వెళ్ళాలంటే ఈ శరీరం ఉండాలి. కాబట్టి సృష్టి చేసి శరీరం ఇవ్వడంలో కారుణ్యం ఉంది. దీన్ని కాలమునందు కొంతకాలం నిలబెట్టడంలో కారుణ్యం ఉంది. ఇది జర్జరీభూతం అయిపోతుంది. కొంతకాలం అయిపోయిన తర్వాత వృద్ధాప్యం వచ్చి బడలిపోయి శరీరము ఎందుకు ఉపయుక్తము కాదు, జ్ఞాపక శక్తి క్షీణించిపోతుంది.
అయినా జీవుడు శిథిల గృహం మీద తన యాజమాన్యాన్ని ఉంచుకున్నట్టు ఇందులో ఉండాలని కోరుకుంటాడు. అప్పుడు ఈశ్వరుడు ఇంకా ఎంతకాలం రా నీకు ఈ అపేక్ష, ఇందులోంచి విడిపించి నీకు వేరొక శరీరాన్ని ఇస్తానని విడిపిస్తాడు. అది కూడా కరుణతో చేసేది కాబట్టే మృత్యువు దేవతాస్వరూపం పొందింది సనాతన ధర్మంలో. మృత్యుదేవత అంటారు కానీ మృత్యు రాక్షసి అనరు. ఎందుకంటే ఆవిడ కూడా కారుణ్యంతో విడిపిస్తుంది వడలిపోయిన శరీరంలోంచి. అందుకే ఒక్క పరమేశ్వరుడే ఈ 3 రూపాలు ధరిస్తూ ఉంటాడు, సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త అని. అలా ఒక్క ఈశ్వరుడు ఎలా అవుతాడు అని అనుమానం అక్కర్లేదు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, నేను సాయంకాలం వేళ సముద్రపు ఒడ్డుకి వెళ్ళాను అనుకోండి. సముద్రపు ఒడ్డున కూర్చున్నాను. సముద్రానికి ఒక లక్షణం ఉంటుంది, ఆ ఇసుక దగ్గర కొంచెం ఇలా చేత్తో తీస్తే తడి ఇసుక వస్తుంది. తడి ఇసుక తీసి నా పాదం అందులో పెట్టి ఆ తడి ఇసుకనంతటినీ పాదం మీద పెట్టి కొంచెం గట్టిగా అలదాను. ఇప్పుడు అది బిగుసుకుంటుంది. మెల్లిగా ఉడుపుగా నా పాదం బయటికి తీసేసాను అనుకోండి, చిన్న గుహలా ఏర్పడుతుంది ఇసుకతో పైన ఒక ఆచ్ఛాదనతో ఉండి. ఇప్పుడు నేను అటు ఇటు చూసి ఓ మందార పువ్వు దొరికింది. దాని రేఖలు విప్పితే మధ్యలో తెల్లగా స్ఫటికలింగం లాంటిది ఒకటి ఉంటుంది. జాగ్రత్తగా ఆ ఇసుకతో చేసిన గుడి లాంటి దాంట్లోకి చెయ్యి పెట్టి తడి ఇసుకతో చిన్న పీఠం కట్టి దాని మీద ఈ తెల్లటి లింగాన్ని పెట్టాను. ఇప్పుడు నేను స్ఫటికలింగంతో శివాలయాన్ని కట్టాను. ఎదురుగుండా ఒక చిన్న నంది బొమ్మ పెట్టాను. లేదు ఇసుకతోటే చిన్న నంది బొమ్మ చేశాను. చుట్టూ ఇసుకతో ఓ గోడ కట్టాను. ఓ ధ్వజస్తంభం పెట్టానని ఓ పుల్ల ముక్క తీసి దానికి తగిలించి ఓ ఆకు పెట్టి పైన ధ్వజస్తంభం పెట్టాను. గుడి మీద జాగ్రత్తగా ఓ పతాకం పెట్టానని ఓ పతాకం పెట్టాను. ఇప్పుడు ఈ గుడినంతటినీ నిర్మించిన వాడెవరు? నేనే, సృష్టికర్తని. ఇప్పుడు ఆ గుడినంతటినీ చూసి ఆనందపడిపోయాను. అబ్బా ఎంత పెద్ద శివాలయమో, ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి, ఇదిగో ఇందులోకి ఇలా ఏనుగులు వస్తాయి, స్వామికి పల్లకీ సేవ జరుగుతుంది, ఇలా అభిషేకాలు జరుగుతాయి, ఇదిగో ఈ ముఖమంటపంలో అభిషేకం చేసుకునే వాళ్ళు కూర్చుంటారు, ఇదిగో ఈ పక్కన తటాకంలోంచి నీళ్లు పట్టికెడతారు. ఇవన్నీ ఊహ చేశాను. చీకటి పడిపోయింది. అయ్యో చీకటి పడిపోయింది, వెళ్ళిపోవాలి ఇంటికి అని లేచిపోయాను. లేచిపోయాక అనుమానం వచ్చింది, నేను ఇక్కడ ఇంత గుడి కట్టాను, అది ఇసుకతో కట్టిందే అవచ్చు, కానీ ఇప్పుడు నేను అది ఒక గొప్ప దేవాలయం అన్న భావనలో ఉన్నాను. ఎవరైనా అటుగా వెడుతూ కాలుతో తంతే, కాలు తగిలి గుడి పడిపోతే అప్పుడు వాడికి దోషం రాదు. అందుకని మళ్ళీ దీన్ని నీటిలో కలిపేస్తాను అని నా చేతులతోటే మళ్ళీ దాన్ని అంతటినీ కలిపేశాను. ఇసుక అయిపోయింది. సముద్రంలోకి వెళ్ళి కాసి నీళ్లు తెచ్చి పోసి వెళ్ళిపోయాను. ఇప్పుడు గుడికి సృష్టికర్త ఎవరు? నేనే. గుడిని కొంతసేపు నిలబెట్టిన వాడెవరు? స్థితికర్త నేనే. గుడికి లయకర్త ఎవరు? నేనే. ఆ గుడి కట్టినప్పుడు సృష్టికర్తని, గుడిని నిలబెట్టినప్పుడు స్థితికర్తని, గుడిని ఇసుకలో కలిపేసినప్పుడు లయకర్తని. ఒక్క పరబ్రహ్మమే 3 చేస్తూ ఉంటుంది. చేసినప్పుడు ఒక్కొక్కటి చేసినప్పుడు ఒక్కొక్క పేరుతో పిలవబడుతుంది. సృష్టి చేస్తే బ్రహ్మ, నిలబెడితే విష్ణువు, కలిపేస్తే లయకారకుడు. అందుకే భాగవతంలో పోతన గారు ఒక మాట అంటారు, ఎవరు పరబ్రహ్మము అంటే, ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడివ్విధమున మనుచు బెనుచు హేలారతుడయ్యి అంటారు. ఈ పనులన్నీ చేయడానికి ఆయనేం పెద్ద కష్టపడడు, హేళగా చేస్తాడు, అనాయాసంగా చేస్తాడు ఈ సృష్టిని అంతటినీ. అటువంటి పరబ్రహ్మ స్వరూపుడైన పరమాత్మ తనంత తాను వ్యక్తమవుతాడు ఒక్కొక్క చోట. ఎవరూ ఏ ప్రతిష్ట చెయ్యరు, కానీ అందరినీ అనుగ్రహించడం కోసమని అంతటా నిండిపోయిన ఈశ్వరుడు అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అని కలు శృతి. లోపల బయట అంతటా ఆయనే ఉన్నాడు. అంతటా ఉన్నవాడు ఒక చోట పొటమరిస్తాడు, పైకి లేస్తాడు. అలా లేస్తే స్వయంభూ అంటారు. అంటే తనంత తానుగా వెలిసినటువంటి క్షేత్రం. అది ఎవ్వరూ అక్కడ ప్రతిష్ఠ చేయలేదు. ఏదో శ్రీశైలంలో మల్లికార్జునుడు, వారణాసి యందు విశ్వనాథుడు, కేదారంలో ఆ కేదారేశ్వరుడు, దక్షిణాన వెంకటాచలంలో వెంకటేశ్వర స్వామివారు. ఇలా ఒక్కొక్క క్షేత్రంలో తనంత తానుగా తానే పైకి వచ్చి ప్రతిష్ఠ జరిగితే, అంటే తానే ఆవిర్భవిస్తే స్వయంభూ దేవాలయం అంటారు. కొన్ని చోట్ల దేవతలు నిర్మాణం చేస్తారు,
కొన్ని కొన్ని చోట్ల ఋషులు నిర్మాణం చేస్తారు, కొన్ని కొన్ని చోట్ల రాక్షసులు ప్రతిష్ఠ చేస్తారు, కొన్ని కొన్ని చోట్ల మనుష్యులు ప్రతిష్ఠ చేస్తారు, కొన్ని కొన్ని చోట్ల ఆశ్చర్యంగా ఈ వర్గాలకి చెందినటువంటి వాళ్ళు కాకుండా చెందనటువంటి వాళ్ళు కూడా ఈశ్వరుడు ఆవిర్భవించేట్టు చేస్తారు. ఒక పర్వతం, భద్రాచలం కొండ కేవలం ఒక పర్వతం. ఆ పర్వతానికి ఒక అధిష్టానం జీవుడు ఉన్నాడు, ఆయనే భద్రాద్రి. ఆయన శ్రీరాముడు తన మీద అవతరించాలని కోరుకున్నాడు. ఆయన కోరుకున్నాడు కాబట్టి రాముడు ఆ కొండ మీద అవతరించాడు. మన అదృష్టం ఆ క్షేత్రం ఆంధ్రదేశంలో ఉండడం. అందుకే వామాంకస్థిత జానకీ పరిలస కోదండ దండంకరీ చక్రం చోద్భకరీణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రి మూర్ధ్ని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే అంటారు శంకర భగవత్పాదులు. అక్కడ ఉండేటటువంటి స్వామిని చతుర్భుజుడై ఉంటాడు. ఎందుకంటే నారాయణుడు రాముడిగా అవతరించినప్పుడు రెండు బాహువులతో ఉండాలన్న విషయంలో ఆయనే కించిత్ అయోమయం చెంది శంఖచక్రములను కూడా పట్టుకుని వామభాగమునందు తొడ మీద సీతమ్మ తల్లితో లక్ష్మణస్వామితో కలిసి ఆ కొండని అనుగ్రహించడానికి వ్యక్తమయ్యాడు. కాబట్టి అదొక అద్భుతమైనటువంటి క్షేత్రం. ఇందులో ప్రతిష్ఠ అంటారు. దేవాలయమునందు ప్రతిష్టాకల్పము ప్రాణము. ఒక దేవాలయం ఏర్పడింది అంటే అందులో ఉండేటటువంటిది విగ్రహము కాదు. ఇంకా ఆ విగ్రహం దేంతో తీశారండి అని అడగకూడదు దేవాలయానికి వెళ్ళి. అది ఇక విగ్రహము కాదు, అది పరమేశ్వరుడే. ఒక దేవాలయము దేని వలన వస్తుంది అంటే ఇది జాగ్రత్తగా తెలుసుకోవాలి. స్వయంభూ దేవాలయం కాకుండా ఎవరు ప్రతిష్ఠ చేయనివ్వండి, అది దేవతల, రాక్షసుల, ఋషుల, మనుష్యుల, ఎవరు ప్రతిష్ఠ చేసినా మూడిటిని కలిపితే భగవంతుని యొక్క శక్తి ఆవిర్భవిస్తుంది. ఈ మూడిటిని కలుపుతారు. ఈ కలపడం అనేటటువంటి ప్రక్రియ వైదికముగా, అంటే వేదం ఎలా చెప్పిందో ఆ ప్రకారంగా కలుపుతారు. ఇది ఎలా ఉంటుంది అంటే అమ్మ కడుపులో పిండం ప్రాణం పోసుకుని శరీరంగా రూపాంతరం చెంది జీవుడు అందులోకి అనుప్రవేశం చేసిన తరువాత చైతన్యం ఏర్పడి ఆ శరీరము ఎలా కదులుతుందో అలా గర్భాలయమునందు ఈశ్వరుడు చేరడానికి ముందు కూడా ప్రయత్నం అలాగే ఉంటుంది. మూడు కలవాలి. ఈ మూడు కలిస్తే ఈశ్వర చైతన్యం ఆ మూర్తిలోకి వస్తుంది. ఏ మూడు అంటే యంత్రము, మంత్రము, ప్రతిమ, ఈ మూడు కలుపుతారు. కలిపితే ఈశ్వరాలయం వచ్చింది అని పిలుస్తారు. యంత్రము అంటే అసలు దేవాలయానికి అంతటికీ ప్రాణం ఎక్కడుంటుంది అంటే యంత్రంలో ఉంటుంది. అందుకే మీరు ఎప్పుడైనా ఒక దేవాలయానికి ప్రతిష్టా కల్పంలో పాల్గొన్నారో లేదో నాకు తెలియదు, మంత్రోపదేశం పొందినటువంటి వాళ్ళు ఉంటే దేవాలయానికి ప్రతిష్ఠ చేసేటప్పుడు ఆ చక్రాన్ని తీసుకొచ్చి ఆ యంత్రం వేస్తారు మూర్తి కింద. ఆ యంత్రాన్ని తీసుకొచ్చి అక్కడ పెడతారు. పెట్టినప్పుడు లోక సంక్షేమం కోసం అంతకుముందు మంత్రోపదేశాలు పొందిన వాళ్ళు ఏం చేస్తారంటే కొంతకాలం ఆ కార్యాలయాలకు కూడా సెలవు పెట్టేసి ఇంతకన్నా మా జీవితంలో మేము చెయ్యగలిగిన మంచి పని ఏమిటి అని జపం చేస్తారు. జపం చేసి చిట్ట చివర వాళ్ళు చేసినటువంటి జపం యొక్క ఫలితాన్ని ఆ యంత్రానికి ధారపోసేస్తారు. ఎంత జపం చేస్తారో, ఎంత ఆరాధన చేస్తారో చక్రం అంత శక్తిని పొందేస్తుంది. ఆ చక్రం మీకు బాగా అర్థం అవ్వాలి అంటే అది డైనమో లాంటిది, అదే బ్యాటరీ. ఇప్పుడు ఆ చక్రాన్ని ప్రతిష్ఠ చేస్తారు. సుముహూర్త కాలంలో బంగారము, నవరత్నము మొదలైనటువంటివన్నీ కూడా తీసుకెళ్ళి ఆ విగ్రహ ప్రతిష్ఠ చెయ్యవలసినటువంటి చోట బిలంలో వేసి చక్రాన్ని దాని మీద ఏ కోణం ఎటువైపు తిరగాలో అటువైపు తిరిగేటట్టుగా పెడతారు. మీరు బ్యాటరీ వేసేటప్పుడు కూడా చూడండి, ఒక బ్యాటరీ స్ప్రింగ్ మీద పడాలి. ఆ బ్యాటరీ మీద ఉండేటటువంటి బొడిపికి మళ్ళీ ఇంకో బ్యాటరీ వెనక భాగం తగలాలి. మళ్ళీ రెండో బ్యాటరీ యొక్క బొడిపికి బల్బు కనెక్ట్ అయ్యేటటువంటి ఆ హెడ్ కనెక్ట్ అవ్వాలి. అప్పుడే లైట్ వెలుగుతుంది. అలాగే యంత్రాన్ని కోణాలు సరిపోయేటట్టుగా ఉంచుతారు. ఉంచి ఇప్పుడు ప్రతిమని తీసుకొచ్చి దాని మీద ఉంచుతారు. ఏ మూర్తిని తయారు చేశాడో శిల్పి ఆ మూర్తిని ఆగమం ప్రకారం తయారు చేయాలి.
మన ఇష్టం వచ్చినట్టుగా ఒక మూర్తిని తయారు చేయడానికి శాస్త్రం అంగీకరించదు. ఎందుకని అంటే మీరు ఏ దేవతామూర్తిని ప్రతిష్ఠ చేశారో దానికి ఒక ధ్యాన శ్లోకం ఉంటుంది. ఏదో గాయత్రి అన్నాను అనుకోండి, గాయత్రికి ఒక ధ్యాన శ్లోకం ఉంటుంది, ఇలా ఉంటుంది అమ్మవారు అని. అది ఋషి ప్రోక్తం. ఋషి ఎలా చెప్పాడో అలా ఆ రూపాన్ని తయారు చేయాలి. అదే నేను సూర్యనారాయణమూర్తి అన్నాను అనుకోండి, సూర్యనారాయణమూర్తి మోటార్ సైకిల్ ఎక్కి కూర్చుంటే నాకు సరదాగా ఉంటుందండి అని మోటార్ సైకిల్ మీద కూర్చున్న సూర్యనారాయణమూర్తిని చెక్కించి ప్రతిష్ఠ చేసే అధికారం నాకు ఉండదు. అది వైదికం. ఋషి ఎలా చెప్పాడో అలాగే సూర్యనారాయణమూర్తి యొక్క రూపం ఎలా చెప్పబడిందో ధ్యాన శ్లోకంలో అలాగే చెక్కబడాలి. దాన్ని అది భారతీయ శాస్త్రంలో సనాతన ధర్మంలో ఒక అద్భుతమైనటువంటి విశేషం. శిల్పికి ఆగమం తెలిసి ఉంటుంది, ప్రాణప్రతిష్ఠ చేస్తాడు. ఒక్కొక్క శిల్పితో మీరు మాట్లాడుతుంటే అసలు ఇంత విశేషమైనటువంటి జ్ఞానము మన శాస్త్రాలలో నిక్షేపింపబడి ఉందా అని తెల్లబోతాం. గణపతి స్థపతి గారు ఉన్నారు, మహానుభావుడు. కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామంతటి వారు గణపతి స్థపతి గారిని కారణజన్ముడు అని పిలిచారు. మీరు ఎప్పుడైనా గణపతి స్థపతి గారితో మాట్లాడితే కాసేపు ఆశ్చర్యపోతారు. అయ్య బాబోయ్, ఇంత విజ్ఞానం ఉంటుందా ఇందులో అని. ఒక రాతిని వెతికి పట్టుకోవడానికి కూడా అంత నైపుణ్యం చూపిస్తారు. నీటిలో కొన్ని వందల సంవత్సరముల పాటు నానిపోయినటువంటి శిలని పట్టుకొని ఒడ్డుకు తీసుకొస్తారు. తీసుకొచ్చి ఎక్కడ ఎంతవరకు ఉలితో కొట్టాలో అంతవరకే కొట్టాలి, అంతకన్నా ఎక్కువ కొట్టడానికి వీల్లేదు. ఇలా నీళ్లు పోసేటప్పటికి నీళ్లు లాగేసుకుంటోంది అనుకోండి శిల, ఇక అది భగవన్మూర్తిగా ఉండడానికి ఉపయుక్తం కాదు. ఎందుకంటే ఎప్పుడు పొడారిపోతుంది. అలా పొడారిపోయింది అనుకోండి, అది ఉన్న చోట్ల కొంచెం ఇబ్బందులు ఉంటాయి. అలా పుచ్చుకోకూడదు. అది అలా ఉండాలి అంటే చాలా కాలం నీటిలో నానినదై ఉండాలి. ఆ శిలని పట్టుకోవడంలో ఉంటుంది శిల్పి యొక్క గొప్పతనం. తీసుకొచ్చి దాన్ని చెక్కేటప్పుడు శిల్పి దాని మీద ఎక్కి కూర్చుంటాడు. నేను కాంచీపురంలో మణిమంటపం కట్టేటప్పుడు అక్కడ శిల్పాలు తయారు చేస్తున్నప్పుడు శిల్పులకు వేసినటువంటి ప్రత్యేకమైనటువంటి ఆ ఆచ్ఛాదన మంటపాల్ని ఒకప్పుడు చూడడం జరిగింది. ఆ రాళ్ల మీద ఎక్కి కూర్చుని కొడతారు. చాలా చిత్రమైనటువంటి ధనులు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కరు కొడుతుంటే పెద్ద పెద్ద పెచ్చులు విరిగిపోయేటట్టు కొట్టేస్తారు. ఎందుకని అంటే మూర్తిని తీసుకురావడానికి అనవసరమైన భాగాన్ని చెక్కేస్తారు. ఆ తర్వాత వేళ్ళు, కాళ్ళు, గోళ్ళు చెక్కుతున్నారనుకోండి, పరమ సున్నితంగా మీరు ఎంత దగ్గరికి వెళ్ళి పిలవండి, శిల్పి ఇలా తల కూడా తిప్పడం. అంత దృష్టి కేంద్రీకరించి చిన్న ఉలిని పెట్టి ఆ పైన సుత్తితో అంత జాగ్రత్తగా చెక్కుతారు. ఒక్కొక్క శిల్పాన్ని తయారు చేసేటటువంటి ప్రక్రియ చూస్తే అయ్య బాబోయ్, భారతీయ శిల్పుల యొక్క ఔన్నత్యం ఇంత గొప్పదా అనిపిస్తుంది. ర్యాలీ అని తూర్పుగోదావరి జిల్లాలో ఒక క్షేత్రం. ముందు నుంచి చూస్తే మోహిని, వెనక్కి చూస్తే కేశవుడు. ఒకే మూర్తి, ముందొకలా వెనక్కొకలా. మోహిని రూపంలో చూస్తే పద్మినీ జాతి స్త్రీ గోళ్ళు ఎలా ఉంటాయో అలా చెక్కబడి ఉంటాయి. అంత అందమైనటువంటి శిల్పాలు చెక్కారు. ఇప్పటికీ రామప్ప దేవాలయం మీద ఉన్నటువంటి శిల్పాల వంక చూస్తే ఆ స్త్రీ ఇలా తల ఉంచినప్పుడు గడ్డం యొక్క నీడ కంఠం కింది భాగంలో పడితే నీడ ఎలా ఉంటుందో అలా నీడ విగ్రహంలోకి వచ్చేటట్టుగా చెక్కాడు శిల్పి. అంత అద్భుతమైనటువంటి స్థితిలో ఆ శాస్త్రాన్ని చదువుకుని ఆ రూపాన్ని తీసుకొస్తారు. కళ్ళు చెక్కేటప్పుడు చిన్న ఉలిని పట్టుకొని ఎంత జాగ్రత్తగానో చెక్కుతారు. ఇంత పిచ్చెగిరిపోయింది అనుకోండి, పోయిందంతే శిల్పం అంతా. ఇక అంత జాగ్రత్తగా చెక్కుతాడు. అంతా అయిన తరువాత లోపల పిండం ఏర్పడడానికి ఎంత జాగ్రత్త తీసుకుంటారో, గర్భిణి అయినటువంటి స్త్రీ తన యొక్క సంతోషం కాదు, లోపల ఉన్నటువంటి పిండం చెనకబడకూడదని తాను ఎలా కొన్ని పనులు నిగ్రహిస్తుందో, కొన్ని పనులు చెయ్యకుండా ఉంటుందో, కొన్ని పనులు కావాలని చేస్తుందో, అలాగే భగవన్మూర్తిని తయారు చేసి అందులోకి చైతన్యాన్ని ప్రవేశపెడతారు. ఈశ్వర శక్తిని అందులోకి తీసుకొస్తారు.
తీసుకురావడానికి అమ్మ కడుపులో శిశువు పడుకున్నట్టే అధివాసములు చేయిస్తారు. జలాధివాసము, కొంతకాలం నీళ్లల్లో ఉంటాయి ఆ మూర్తులు. అలాగే శయ్యాధివాసము, పుష్పాధివాసము, ధాన్యాధివాసము, ఈ అధివాసాలు ఉంటాయి. వాటిని కల్పంతో మంత్రభాగంతో చేస్తారు. ఆ ధాన్యం పోసి ఆ మూర్తుల్ని పడుకోబెట్టి వాటిని ధాన్యంతో కప్పి ఉంచితే అది ధాతువుని పుచ్చుకుంటుంది. ఈ శరీరం చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 ధాతువులతో నిర్మింపబడుతుంది. అమ్మ కడుపులో ఈ 7 ధాతువులు వచ్చినట్టే ఒక శిల్పి తయారు చేసినటువంటి విగ్రహానికి అధివాసాలు చేసినప్పుడు అది ధాతు నిర్మాణాన్ని పొందుతుంది. పొంది చిట్ట చివర యంత్రం మీదకి తీసుకెళ్ళి ఈ మూర్తిని ప్రతిష్ఠ చేస్తారు. ఈ యంత్రంలో ఉండేటటువంటి శక్తి మూర్తిలోకి ప్రవహిస్తుంది. అప్పుడు ప్రాణప్రతిష్ఠ అంటారు. అది చైతన్యాన్ని పుంజుకుంటుంది. ఆ పుంజుకున్న మూర్తి మొట్టమొదటిసారి కన్నులు విప్పి చూసినప్పుడు ఆ దృష్టిలోంచి వచ్చేటటువంటి శక్తిని ఇక సామాన్యులు తట్టుకోలేరు. అది తట్టుకోలేరు కాబట్టి అలా తట్టుకోగలిగినవి 2. ఒకటి గోవు తట్టుకోవాలి, రెండవది అన్నపు రాశి కుంభం తట్టుకుంటుంది. అందుకే దేవతామూర్తులకు నేత్రని మీలినమంటారు. అంటే కన్నులకి కట్టినటువంటి మైనం తీసేసేటప్పుడు పక్కకి తప్పుకోండి అని ఒక పక్కకి వరుసల్లో ఉండమని ఎదురుగుండా ఆవుని నించోపెడతారు. ఆవు ఈశ్వరుని యొక్క దృష్టిపాతాన్ని తట్టుకుంటుంది. దాని దివ్యమైనటువంటి శరీరం. 33 కోట్ల మంది దేవతలు ఆవాహన అయ్యి ఉంటారు. ఆవు తట్టుకుంటుంది, 2 కుంభం తట్టుకుంటుంది. ఆ ఇద్దరి మీదకి దృష్టి ప్రసారం అయిన తరువాత అప్పుడు మిగిలిన భక్తుల్ని ఈశ్వర దర్శనం చేసుకోమంటారు. ఇప్పటి వరకు ఆ విగ్రహాన్ని చెక్కినటువంటి శిల్పి ఉంటాడు. ఇప్పుడు మీరు ఆ శిల్పిని పిలిచి ప్రతిష్ఠ అయిపోయిన తర్వాత నువ్వు జాగ్రత్తగా గమనించు, ఈ కంటికి చివర ఇక్కడ చిన్న బుడిపు ఉంది, నల్లపూసంత కొంచెం ఎత్తుగా కనపడుతోంది. ఒక్కసారి ఓ బల్ల వేసుకుని పైకి ఎక్కి ఆ బుడిపె కొట్టే ఉలితో అన్నారనుకోండి, ఇప్పటి వరకు ఆ విగ్రహాన్ని చిక్కిన శిల్పి చెంపలు వేసుకుని నీకు బుద్ధి ఉందయా, నేను ఇప్పుడు ఉలితో కొట్టనా, అది భగవన్మూర్తి, ఆయనని ఇక నేను ఉలితో ముట్టుకోవడం కుదరదని నమస్కారం చేసి వెళ్ళిపోతాడు. అంటే ఎవడు నిర్మాణం చేశాడో వాడిని కూడా అనుగ్రహించగలిగినటువంటి శక్తి ఆ మూర్తిలోకి ప్రవేశిస్తుంది. ఈ మూడిటి యొక్క సంఘాతమునకు, ఈ మూడిటి యొక్క కలయికకు దేవాలయము అని పేరు. అక్కడ ఈశ్వర శక్తి ఉద్భుతమవుతుంది. అప్పుడు అది అనుగ్రహించడం మొదలు పెడుతుంది. లోకంలో ఎంతమంది ఉన్నారో అంతమంది ఆయన దగ్గరికి వచ్చి ఆయన అనుగ్రహం చేత సుఖప్రదమైనటువంటి జీవితాన్ని గడపడానికి కావలసినటువంటి ఆలంబనాన్ని పొందుతారు. అందుచేత యంత్రము, ప్రతిమ, మంత్రము ఈ 3 కలిస్తే దేవాలయం వస్తుంది. ఇందులో యంత్రము వేయడానికి ప్రత్యేకమైనటువంటి శక్తి కావాలి. యంత్రానికి మీరు ఎంత శక్తినిస్తారో మూర్తి అంత శక్తిని పుంజుకుంటుంది. నేను అందుకే మొదటే ఆ ఉపమానం ప్రయోగించా. బ్యాటరీ డౌన్ అయిపోతోంది అనుకోండి, ఆ దీపంలో బల్బు బాగున్నా కూడా తేజోవంతంగా వెలుగుతుందా? వెలగదు. మంత్రము స్వరంతో చక్కగా పలకట్లేదనుకోండి, అపస్వరంతో మంత్రంలో దోషాలతో పలుకుతున్నారనుకోండి, అది ఈశ్వర ఖేదమునకు కారణమవుతుంది. ఈశ్వర తేజస్సు క్షయమైపోతుంది. మంత్రం సుస్వరంగా పలుకుతున్నారనుకోండి, యంత్రం యొక్క శక్తి పెరుగుతూ ఉంటుంది. ఒక దేవాలయాన్ని నిర్మాణం చేసి మహాత్ములు సమాజానికి ఇస్తారు. ఇదిగో ఇప్పుడు నువ్వు ఈ దేవాలయాన్ని వాడుకుని అభ్యున్నతిని పొందు అంటారు. దేవాలయం వల్ల వచ్చేటటువంటి ప్రధాన ప్రయోజనం ఏమిటి అంటే, అంతటా నిండిపోయినటువంటి ఈశ్వరుణ్ణి ఒక మూర్తిలోకి ఆవాహన చేసి తీసుకొచ్చి నిలబెడుతున్నారు. ఇప్పుడు ఆయనకి కష్టం సుఖం చెప్పుకుని ఆయన అనుగ్రహంతో ఎంతో మంది శాంతి పొందుతారు. ఇప్పుడు అలా శాంతికి ఆలవాలమైనటువంటి దేవాలయ నిర్మాణంలో ఆర్థికంగా కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ, వాచికంగా కానీ సాయం ఎవడు చేస్తాడో వాడు ఇంతమంది శాంతి పొందడానికి కావలసిన కారణంలో కొంత పాత్రత పొందాడు.
ఆయన కూడా కొంత దాని ఎందు చెయ్యి వేసి ఉన్నాడు. అందుకే ఇంతమంది శాంతికి దేవాలయం కారణం కాబట్టి ఆ దేవాలయ నిర్మాణంలో ఈయన యొక్క అవసరం, ఈయన కూడా దానికి కొంత అవకాశాన్ని కల్పించి ఉన్నాడు కాబట్టి ఇంతమంది శాంతి పొందిన పుణ్యంలో కొంత భాగం ఆయన ఖాతాలో పడిపోతూ ఉంటుంది. అంటే ఒక దేవాలయం కట్టడంలో ఉపయోగపడినవాడు పరమదీర్ఘాయుష్మంతుడైన కొడుకుని కన్నవాడితో సమానం. ఒక కొడుకుకు పుట్టాలి, కొడుకు పుట్టాలని ఎందుకు కోరుకుంటాడు తండ్రి? ఆడపిల్ల తక్కువని కాదు, ఆడపిల్ల 2 వంశాలు తరింపచేస్తుంది. మరి కొడుకు కావాలని ఎందుకంటాడు అంటే దానికి ఒక కారణం ఉంది. ఏదో ముతక సామెత ఒకటి చెప్తారు, చచ్చిపోతున్న సంధ్యమంత్రం అని. సంధ్యావందనం చేసేటటువంటి అధికారం ఉన్నవాడికి ప్రాణోత్క్రమణం అయిపోతున్నా సరే సంధ్యావందనం చేసి చచ్చిపోవాలి తప్ప సంధ్య మానకూడదు. మరి తాను మంచంలో పడుంటే ప్రాణం పోలేదు, స్పృహ లేదు, ఎవరు చేస్తారు? కొడుకు అధికారం ఉంది, కొడుకు చెయ్యొచ్చు. తండ్రి పేరు చెప్పి సంధ్యావందనం చేసి తర్వాత తన పేరు మీద సంధ్యావందనం చేసుకోవచ్చు. తండ్రి శరీరం వెళ్ళిపోయింది. ఆ పూజా మందిరానికి ఎవరు చేస్తారు పూజ? ఎవరిస్తారు నీరాజనం? కొడుకుంటే ఆ పూజా మందిరానికి ఉపచారాలు నడుస్తూ ఉంటాయి. అందుకని కొడుకు కావాలని కోరుకుంటారు. ఒక దేవాలయం కట్టేటప్పుడు ఎవడైనా ఒక చిన్న ఉపకారం దానికి చేశాడనుకోండి. దేవాలయం కడుతున్నారు, అయ్యా నేను ఇవ్వగలిగింది ఇది, ఈ 1000 రూపాయలు ఉంచుకోండి అన్నాడు. ఇచ్చి మరిచిపోయాడు. ఇప్పుడు ఆ 1000 రూపాయలు దేవాలయ నిర్మాణంలో పడ్డాయి. 2 ఇటుకలో 3 ఇటుకలో ఆ దేవాలయ నిర్మాణంలోకి వెళ్ళాయి. దేవాలయము ఎంతకాలం ఉంటుందో అంతకాలము ఆ ఇటుకలు అందులో అంతర్భాగం. దేవాలయానికి వచ్చి ఎన్ని లక్షల మంది తర్వాత శాంతి పొందారో వాళ్ళు శాంతి పొందడానికి కారకమైనటువంటి పుణ్యంలో కొంత భాగం వీడి జీవుడికి పడిపోతూనే ఉంటుంది అలా. ఎందుకంటే 3 ఇటుకలు ఉన్నాయి 1000 రూపాయలు ఇచ్చినవి. ఇవి రక్షించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి జీవయాత్రలో. తన శరీరం పడిపోతుంది, తర్వాత తన వంశంలో ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఈ జీవుడి ఖాతాలో ఆ 3 ఇటుకలు కొడుకై నిరంతరము పుణ్యాన్ని ఇస్తూ ఉంటాయి. అందుకే దేవాలయం కడుతున్నప్పుడు నీ వంతు సహాయం నువ్వు చేయమంటారు. అన్ని వేళలా డబ్బే ఇవ్వక్కర్లేదు. దేవాలయం కడుతున్నారు అంటే యథార్థమునకు చెయ్యవలసిన సేవ ఏది అంటే శారీరక కైంకర్యం చెయ్యాలి. మనిషి వెళ్ళి ఒక్క పూటైన కాసిన ఇటకలు అందించడమో, కాస్త ఇసుక మూయడమో, లేకపోతే కాసేపు అక్కడ ఉన్నదాన్ని తుడవడమో, 4 ఇటకలు అందించడమో, ఏదో ఒక పుణ్యాన్ని చేసుకోవాలి. ఈ శరీరం ఉంది కాబట్టి చెయ్యగలవు. ఈ శరీరం కాకుండా కుక్క శరీరంలో ఉన్నాడు జీవుడు, అందించగలడా ఇటకలో? ఈ శరీరంలో ఉన్నందుకు నువ్వు చెయ్యగలిగిన ఉపకారం ఈ శరీరంతో దేవాలయ నిర్మాణానికి ఉపయోగపడాలి. ఒక దేవాలయం యొక్క గొప్పతనం ఎక్కడుంటుంది అంటే, దేవాలయం యొక్క మొట్టమొదటి శక్తి ఏది అంటే వాసనా బలాన్ని క్షయం చేస్తుంది. అందుకు దేవాలయం అవసరమైంది. నేనన్న మాట మీరు పట్టుకున్నారో లేదో, అసలు దేవాలయానికి ఉన్న గాంభీర్యం అక్కడ ఉంటుంది. ప్రతిరోజు గుడికి వెళ్ళి ప్రదక్షిణం చేస్తున్నారనుకోండి, అందుకే ప్రదక్షిణాలు చేశారా, ప్రదక్షిణం చేశారా. ఒక గుడికి మీరు వెళ్ళారు అంటే ప్రదక్షిణానికి అంత శక్తి ఉంటుంది. ప్రదక్షిణము అన్న మాటకు అర్థం ఏంటంటే, దక్షిణము అంటే కుడి, వామభాగము అంటే ఎడమ. నేను ఇలా నడిచాను అనుకోండి, అప్పుడు ఈ మైకులు 3 ఎటువైపు ఉంటాయి, నాకు ఎడమ భుజం వైపు ఉంటాయి. ఇలా వెళ్ళినప్పుడు నేను మళ్ళీ ఇలా తిరిగి వచ్చాను అనుకోండి, ఇప్పుడు ఈ 3 మైకులు ఎటుంటాయి, నా కుడి భుజం వైపు ఉంటాయి. ఎప్పుడైనా సరే పరమ పవిత్రమైనటువంటిది ఏదైనా సరే కుడి భుజం వైపు ఉండాలి. కుడి భుజం వైపుకి ఉన్నదానంత పవిత్రమైంది కాదు అనుకుంటే ఎడమ భుజం వైపుకి పెట్టుకోవాలి. అందుకే పూజ చేసేటప్పుడు పూజకి సంబంధించిన ఏ పరికరం ఎడం చేతి వైపుకు ఉండకూడదు అన్న మాటకు అర్థం ఏంటంటే, ఆ సంభారముల పట్ల మీరంత భక్తితో ఉన్నారు అని. అవి పూజకి పనికొచ్చేవి. అందుకే కుడి చేతి వైపుకు పెట్టుకుని కూర్చోవాలి. అంతేకాని ఎడమ చేతి వైపుకు పూజా సంభారాలు పెట్టుకుని పూజ కూర్చోకూడదు. మీరు ఎవరైనా పూజ కూర్చున్నప్పుడు చూశారనుకోండి, ఆయన సంభారములు ఎలా పెట్టుకున్నాడు అన్నదాన్ని బట్టి ఆయనకి పూజ ఎంత తెలుసు అన్నది అవగతం అయిపోతుంది. ఎడం చేత్తో ముట్టుకుని తీయకూడదు, కుడి చేత్తోనే ముట్టుకోవాలి. ప్రదక్షిణము అంటే, దక్షిణ అంటే నువ్వు ఎటు తిరిగినా ఈశ్వరుడు కుడివైపే ఉండాలి, అప్పుడు ప్రదక్షిణం అంటారు. అందుకే
దేవాలయం మధ్యలో ఉందనుకోండి గర్భాలయం, ఎప్పుడూ కుడి చేతి వైపే ఉండేటట్టు తిరుగుతారు. అంటే ధ్వజం దగ్గరికి వెళ్ళి ఎడం చేతి వైపు నుంచి మొదలు పెడతారు ప్రదక్షిణం. అప్పుడు ఏమవుతుంది, దేవాలయం కుడి చేతి వైపు ఉంటుంది. మీరు ఇలా తిరిగి వచ్చారనుకోండి, మీరు గుండ్రంగా తిరిగి వస్తున్నా సరే మళ్ళీ మీరు ధ్వజస్తంభం దగ్గరికి వచ్చి ఇలా తిరిగేటప్పటికీ అప్పటి వరకు గుడి మీ కుడివైపు ఉంది. అంటే మీకు తెలియకుండానే ఈశ్వర నువ్వు నా సుఖదుఖములను నిర్ణయించగలిగిన వాడివి, నేను ఏడవవలసిన అవసరం లేకుండా నన్ను కాపాడు, గత జన్మలలో నేను పాపం చేసి ఉంటే నీ అనుగ్రహంతో దాన్ని తొలగించు, నేను భరించలేనంత కష్టాన్ని నాకు ఇవ్వకు, నేను ఏదో పాపం చేసి ఉంటాను లేకపోతే మనుష్యుణ్ణి ఎందుకు అవుతాను, అందుకే కష్టం వస్తోంది, కానీ ఆ కష్టం తట్టుకోవడానికి కావలసినటువంటి శక్తిని కటాక్షించు, మళ్ళీ నువ్వే ఒక మిత్రుడి రూపంలోనో శిష్యుడి రూపంలోనో కష్టం నుంచి ఉద్ధరించడానికి సిద్ధంగా ఉండు. అందుకే భక్తుడి విషయంలో ఈశ్వరుడి యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా, సమస్యని ఇచ్చే ముందు సమస్యకి పరిష్కారాన్ని కూడా సిద్ధం చేసేస్తాడు భక్తుడికి. సమస్య ఒకవైపు నుంచి వస్తుంది, ఆ సమస్యకి పరిష్కారం చెప్పేవాడు మిత్రుడి రూపంలోనో శిష్యుడి రూపంలోనో కుటుంబ సభ్యుడి రూపంలోనో ఇటువైపు నుంచి వస్తాడు. ఇటు చూసి అమ్మో ఎంత సమస్య అంటాడు, మీకెందుకండి మేము ఉన్నాం కదా అని ఇటువైపు నుంచి వస్తాడు ఇంకోడు. ఇప్పుడు ఈ సమస్య ఈయనది, కానీ అది ఆయన బాధపడడమే, ఆయన బాధపడితే ఇంక నేనెందుకు అని ఈయన కోసం ఆయన భుజం మీద వేసుకుంటాడు. ఇప్పుడు సమస్యనిచ్చిన వాడెవరు, ఈశ్వరుడే. ఎందుకు, గతంలో ఏదో పాపం ఉందని పోవాలి ఇప్పుడు, అందుకని సమస్యనిచ్చాడు. సమస్యనిచ్చేటప్పుడే సమస్యకి పరిష్కారం చెప్పేవాడినే ముందే పరిచయం చేసి తీసుకొచ్చి అక్కడ పెడతాడు. ఆయన నీకు అంతేవాసిత్వంలో ఉంటాడు. ఇప్పుడు ఆయన పరిగెత్తుకొచ్చి సమస్యని భుజం మీద వేసుకుంటాడు. నువ్వేం చేస్తున్నావు, నువ్వేం పరిగెత్తట్లా, నువ్వు కూర్చుంటున్నావు. అంతకుముందు ఎలా కూర్చున్నావు ఇప్పుడు అలాగే కూర్చున్నావు. కానీ మనసులో కించిత్ పరివేదన ఉంటుంది, అయ్యో పాపం నా కోసం పిచ్చి ఆయన ఎంత పరిగెడుతున్నాడో అని. అయ్యో చూసావా ఏమిటో ఇంత సమస్య వచ్చింది, ఈశ్వరుని నిందించకూడదు, ఈశ్వర ఏదో పాపం చేసి ఉంటాను అందుకు ఇలా పోతావు. భక్తుడి విషయంలో భగవంతుడు చేసేది ఏది అంటే సమస్యని సృష్టించే ముందు సమస్యని పరిష్కరించేవాడిని సిద్ధం చేసేస్తాడు. ఆయన ఎందుకు పరిచయం అయ్యాడో నీకు తెలియదు, పరిచయం అయ్యేవాళ్ళు వేల మీద ఉంటారు, కానీ ఆయన నీకు చాలా ఆత్మీయుడుగా మిగిలిపోతాడు. ఎందుకు మిగిలిపోయాడు ఇలా అంటే జవాబు దొరకదు, ఏమో ఎందుకో మిగిలిపోయాడు. సమస్య వచ్చినప్పుడు అర్థమవుతుంది, ఈశ్వరుడు అందుకు ఈయన్ని నా పక్కకి చేర్చాడు. అంటే ఇప్పుడు ఈశ్వరుడు ఏ రూపంలో ముందే వచ్చి నీ పక్కన కూర్చున్నాడు, ఆ సమస్య పరిష్కరించడానికి ఆయన రూపంలో వచ్చి నీ పక్కన కూర్చున్నాడు. ఇది భక్తుడి విషయంలో ఈశ్వరుడి యొక్క అనుగ్రహం. ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, మీకు మనసులో ఎంత సంతోషం ఎంత నిబ్బరం ఉంటుందో ఆలోచించండి. నాకు స్వామి అనుగ్రహం ఉంది, నా తండ్రి ఉన్నాడు నన్ను కాపాడుతాడు అన్న నమ్మకం మీకుంటే ఇవాళ సంతోషంగా ఉన్నాను, ఏమో ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది వస్తే నేను ఏ స్వామి పాదాలు పట్టుకున్నానో ఆయనే పరిష్కరించడానికి వేరొకటి రూపంలో గుళ్ళోంచి బయటికి వెళ్ళి ఆ రూపంలో మళ్ళీ నా దగ్గరికి వస్తాడు. ఈ నిబ్బరం కోసం ప్రదక్షిణం చేస్తారు. అందుకే కుడి పక్కకు ఉంచుతారు. ప్రదక్షిణం చేశాడు అంటే దాని అర్థం ఏమిటంటే మౌనంగా ఉంటాడు, మాట్లాడు. ప్రదక్షిణం చేసేటప్పుడు మాట్లాడరు. ప్రదక్షిణం చేస్తూ మీరు మాట్లాడారనుకోండి, మీరు ఎక్కడ వరకు ప్రదక్షిణం చేసి మాట్లాడారో అక్కడ వరకు ఆ ప్రదక్షిణ ఫలితం మీరు ఎవరితో మాట్లాడారో వాళ్ళకి ఎడుతుంది. ఇక ధార పొయ్యక్కర్లేదు, ధార పోసేసినట్టే. అందుకు మాట్లాడరు, ప్రదక్షిణం మౌనంగా చేస్తారు. దేనికైనా ఓ పద్ధతి ఉంటుంది కదండి, ఓ పద్ధతి లేకుండా ప్రవర్తించకూడదు. మర్యాద అన్న మాటకు అర్థం ఏంటంటే కొన్ని కొన్ని పనులు చేసేటప్పుడు కొంత శ్రద్ధతో ఉండాలి. నేను ప్రవచనం చేస్తూ మధ్యలో జేబులోంచి సెల్ తీసి మాట్లాడుకున్నాను అనుకోండి, పక్కకి పెట్టి, మీరు నన్నేం కొట్టరు, కానీ అది పద్ధతి కాదు, అలా ఉండకూడదు. ప్రవచనం చేసేటప్పుడు నువ్వు చెప్పిన 2 గంటలు భగవత్ సంబంధం శాస్త్రం మీద దృష్టి పెట్టాలి. అలాగే ప్రదక్షిణ విధి అని ప్రదక్షిణం చేసేటప్పుడు కూడా అంత శ్రద్ధతో చెయ్యాలి. ఆ ప్రదక్షిణం చేసి సాష్టాంగ నమస్కారం చేస్తారు. ఉరసా శిరసా దృష్ట్వా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే. 8 అంగములు భూమికి తగలాలి. 8 అంగములు తగిలేటప్పుడు చెవులు కూడా తగలాలి. అందుకే తల ఇలా ఇలా పెట్టి చెవులు తాటిస్తారు.
8 అంగములు తగిలేటట్టుగా నమస్కారం చేసేటప్పుడు ఒక జాగ్రత్త తీసుకోవాలి. మీ పాదములు ఏ కారణం చేత కూడా దేవాలయంలోనే ఉన్న వేరొక దేవాలయాన్ని కానీ భగవన్మూర్తిని కానీ చూడకూడదు. కాళ్ళటు వైపుకు ఉండకుండా చూసుకోవాలి. అందుకే ఎక్కడ పడితే అక్కడ సాష్టాంగం చేయకూడదు. సాష్టాంగం ఎక్కడ చేయొచ్చో చెప్పడం కోసమే దేవాలయాల్లో సాష్టాంగపడి ఉన్నటువంటి మనిషి బొమ్మ శిల్పం చెక్కుతారు రాతిలోని. ఇప్పటికీ మీరు పురాతనమైన దేవాలయాలకు వెడితే పురాతనమైన దేవాలయాల్లో మీరు ఎక్కడెక్కడ సాష్టాంగం చేయొచ్చో నేల మీద పడి సాష్టాంగం నమస్కారం చేస్తున్న విగ్రహాలు కనపడతాయి. బొమ్మ గీస్తారు రాతి మీద. అంటే మీరు కూడా అక్కడే పడి నమస్కారం చేయండి తప్ప ఎక్కడ పడితే అక్కడ చేయకండి. వెనక ఎక్కడో ఏదో దేవాలయం ఉంది గుళ్ళోని, ఆ దేవాలయం వైపుకి కాళ్ళు పెడుతున్నారు, దోషం వస్తుంది అని గుర్తు. ఇప్పటికీ మీరు తంజావూరు బృహదీశ్వరాలయానికి వెడితే బృహదీశ్వరాలయం చాలా పెద్ద దేవాలయం, దాని పేరే బృహదీశ్వరాలయం. నిచ్చెన పైకి ఎక్కి అభిషేకం చేయాలి శివలింగానికి. మీరు ప్రదక్షిణం చేస్తుంటే ఎక్కడెక్కడ మీరు సాష్టాంగం చెయ్యాలో బొమ్మలు గీసి ఉంటాయి. అంత జాగ్రత్త తీసుకుంటారు. కొన్ని ఎకరాల స్థలంలో దేవాలయం ఉంటున్నప్పుడు ఎటువైపు నుంచి గుళ్ళోకి వెళ్ళాలి మీకు అనుమానం వస్తుందేమోనని దేవాలయం లోపలికి ఎటువైపు నుంచి వెళ్ళాలి అని మీరు ఎవ్వరినీ అడగక్కర్లా. కొంచెం దేవాలయ శిల్పంతో మీకు ప్రవేశం ఉంటే మీరు లోపలికి వెడుతూనే రాజద్వారం దగ్గర ఇలా చూస్తే ఏదో ఒక గోడ కింద ఏనుగుల వరుస ఉంటుంది. ఓ ఏనుగు ఉంటుంది, అది ముందు ఏనుగు తోక పట్టుకుంటుంది, ఈ ఏనుగు తోక వెనక ఏనుగు పట్టుకుంటుంది, మళ్ళీ ఈ ఏనుగు తొండంతో ముందు ఏనుగు తోకట్టు ఉంటుంది, ఆ ఏనుగు తొండంతో వెనక ఏనుగు తోకట్టుకుంటుంది. ఇలా తోక పట్టుకుని తొండం పట్టుకుని ఉన్నటువంటి ఏనుగుల వరుస క్రమం ఉంటుంది. తొండం వైపు ఏనుగులు ముందుకు ఎటున్నాయో అటువైపుకి చూసుకుంటూ మీరు ఆ ఏనుగుల బారుతో వెళ్ళిపోతే అది అంతరాలయంలోకి వెళ్ళిపోతుంది. ఏనుగులు ఎలా వెళ్ళాయో మీరు కూడా అలా వరుస క్రమంలో వెళ్ళిపోండి, దాటకండి. ఏనుగులు ఒకదాని తోక ఒకటి తొండంతో పట్టుకుని వెడుతున్నాయి. మీరు కూడా మీ ముందు వెడుతున్నవాడు ఒకవేళ శక్తి లేనివాడు అనుకోండి, వృద్ధుడు, ఆయనని వదిలి దాటి పరిగెత్తుకుని వెళ్ళకండి. బలం ఉన్న ఏనుగు ముందు వాడి తోక పట్టుకుని నడిచింది. మీరు కూడా దేవాలయంలో దర్శనానికి వెళ్ళేటప్పుడు ముందు వాడిని దాటి వెళ్ళడానికి వీల్లేదు. అలా వెడితే ఈశ్వరుడు చూస్తాడు, వీడికి క్రమశిక్షణ లేదని. తలుపులు తెరిచారు కదా అని గుంపులు గుంపులుగా పరుగులెత్తకూడదు ఈశ్వర దర్శనానికి. పరమ క్రమశిక్షణతో వెళ్ళండి. పదఘట్టన వినపడకూడదు. నేలని తాటించి దట్టించిన శబ్దాలు ఈశ్వరుడికి వినపడకూడదు. అంటే అంత నిశ్శబ్దంగా అంత క్రమశిక్షణగా నడిచి వెళ్ళండి అని దానికి గుర్తు. దేవాలయంలో ప్రదక్షిణం చేయడం అలవాటైతే ఈ చక్రం యొక్క తేజస్సు కొడుతూ ఉంటుంది ఆ చుట్టూ. ఆ మూర్తి కింద ఉన్న చక్రం ఆ తేజస్సు మీద పడుతుంది. ఆ తరంగములలో తిరిగిన కారణం చేత వాసనాబలం క్షయమవుతుంది. వాసనాబలము అన్న మాటని మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మన మనసుకి ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తి ఏమిటంటే అది ఒకప్పుడు ఒకదాన్ని ఇష్టపడుతుంది, ఆ తర్వాత దానికి ఇంకా ఇష్టమైంది ఏదో దొరుకుతుంది, దీన్ని వదిలిపెట్టేస్తుంది. వదిలిపెట్టేసి దాన్ని పట్టుకుంటుంది. రుచి అంటారు. అది అనుభవిస్తే ఎలా ఉంటుందో గుర్తెట్టుకుంటుంది. మళ్ళీ మళ్ళీ అది అనుభవించని అడుగుతుంది. వాసన అంటారు. పూర్వం చూడండి, టేప్ రికార్డర్లలో ఆడియో క్యాసెట్లను వచ్చేవి టేపుతోటి, బట్ మీద సూపర్ ఇంపోజిషన్ వేసేవారు. నేను కొన్ని ఇంగ్లీష్ మాటలు వాడితే మీకు తేలిగ్గా అర్థమవుతుందని వాడుతున్నాను. ఏదో భగవద్గీత టేప్ చేసి దాని మీద లలితా సహస్రం టేప్ చేశారనుకోండి, భగవద్గీత పోయి లలితా సహస్రం వస్తుంది. అలా మనసు సూపర్ ఇంపోజిషన్స్ తీసుకుంటుంది. మొట్టమొదట అమ్మొక్కతే తెలుసు, తర్వాత అమ్మ నాన్న నాన్న అని నాన్నగారిని పరిచయం చేస్తుంది, తర్వాత నాన్న నాన్న అని నాన్న దగ్గరికి వెడతాడు. కొంచెం వయసు వచ్చాక ఏ సుఖం కావాలన్నా అమ్మ కూడా నాన్నగారి ద్వారానే ఇస్తుంది అని నాన్నగారండి నాన్నగారండి అని నాన్నగారిని పట్టుకుంటాడు. కొంతకాలం అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ ఎక్కడో ఉన్న భార్య పక్కన ఉంటే బతికేస్తాడు. ఆ తర్వాత పిల్లల ముఖాలు చూసి బతికేస్తాడు. మనుష్యుడికి భగవంతుడిచ్చేటటువంటి అద్భుతమైన కానుక ఏమిటంటే, ఓ 55 ఏళ్ళో 56 ఏళ్ళో వచ్చాయనుకోండి, ఉన్న ఊళ్ళోనే ఉండి మేడ మీద నించున్నాడు అనుకోండి, తన పిల్లల్ని చిన్నప్పుడు చదివించిన పాఠశాలలో పిల్లలై పరిగెత్తుకు వచ్చేస్తున్నారనుకోండి, మనసు కలుక్కుమంటుంది. ఓ 25 ఏళ్ల క్రితం నా పిల్లలిద్దరూ ఇలాగే స్కూల్ బ్యాగ్లు వేసుకుని పరిగెత్తుకు వస్తుండేవారు. నాన్నగారండి నాన్నగారండి అని నా దగ్గరికి వస్తే కూర్చోపెట్టి పాఠం చెప్పేవాడిని. వాళ్ళని వేలు పట్టుకుని స్కూల్కి తీసుకెళ్లేవాడిని.
ఆ చిన్న పిల్లలు వాళ్ళతో కలిసి తిరిగిన రోజులు, ఆ నలుగురం కలిసి తిన్న భోజనం, అబ్బో ఎంత తృప్తో ఆ అమాయకత్వం వాళ్ళది. ఇక ఆ రోజులు రావుగా, ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు, పెళ్ళిళ్ళు అయిపోయాయి, వాళ్ళ జీవితాలు వాళ్ళవి ఎప్పుడో వెళ్ళడం రావడం, ఇక ఆ రోజులు రావు అని దిగులు పొందుతాడు. ఈశ్వరుడు పోన్లే పాపం అని అనుగ్రహం ఇస్తాడు. మనవడు పుడతాడు, తాను తాత అవుతాడు. అందుకే అసలు కన్నా వడ్డీ ముద్దు. కొడుకుని వేలు పట్టి నడిపించిన కన్నా మనవణ్ణి పట్టుకు నడిపించడంలో, మనవణ్ణి ఆడించడంలో తాత వయసు మర్చిపోతాడు. కింద పడతాడు, మీద పడతాడు, వాడితో ఆడుకుంటాడు, మళ్ళా యుద్ధం చేస్తాడు, వాడికి కథలు చెప్తాడు, వాడి చెవి బలవంతంగా నోటి దగ్గర ఎట్టుకుంటాడు, వాడి కోపం వస్తుంది, వాడు ఇలా కొడతాడు, మురిచిపోతాడు. ఎలాగో అలా వాడు సంతోషించాలని చూస్తూ ఉంటాడు ఈశ్వరుడు. వాసన అంటే ఒకదాన్ని చెరిపి ఇంకో దాన్ని పుచ్చుకుంటూ ఉంటుంది, జ్ఞాపకం పెట్టుకుని అదే అడుగుతూ ఉంటుంది. ఏదో చిట్ట చివరి వయసు వచ్చేసేటప్పటికి ఇక భార్య మీద నిలబడిపోయింది అనుకోండి, మమకారం అంతా ప్రాణోత్క్రమణం అవుతుంటే అన్నిటికన్నా తాను ఎక్కువ ఏది ఇష్టపడేవాడో వాటిని మూట కట్టేసుకుంటుంది. మనసు చాలా తొందరగా కడుతుంది. ఎంత తొందరగా కడుతుందంటే ఇష్టమైన వాటిని, ద్వేషించే వాటిని మూట కట్టేసుకుంటుంది. ఇది ప్రమాదం. ఒక ఉదాహరణకి నాకు నా పొలం అంటే విపరీతమైన పిచ్చి అనుకోండి, ఆ పొలం మీద భ్రాంతి ఉంటుంది. ఏదో నాకు డబ్బు మీద పిచ్చి అనుకోండి, ఆ దాచిన డబ్బు మీద మమకారం ఉండిపోతుంది. భార్య మీద పిచ్చి అనుకోండి, ఆ భార్య మీద మమకారం ఉండిపోతుంది. వీటిని మూట కడుతుంది. మూట కట్టి గబగబా అటు ఇటు వెళ్ళి యమపాశానికి దొరకకూడదనుకుని ద్వారం లేక ఏదో ఓ రంధ్రంలోంచి బయటికి వెళ్ళిపోతుంది. ఆఖరికి రోమకూపంలోంచి కూడా బయటికి వెళ్ళిపోతుంది. అందుకే సూక్ష్మ శరీరం అంటారు. అంత సూక్ష్మ కళికల పైకి వెళ్తుంది. ఏ వాసనలు మూట కట్టి పట్టుకెళ్ళిందో ఆ వాసనలతోటే ఆ మనసు మళ్ళీ ఇంకో జీవుల్లోకి ఎడుతుంది, ఇంకో శరీరంలోకి ఎడుతుంది. ఇది గతంలో తెచ్చుకున్నాడు. అందుకే మీరు చూడండి, అన్నప్రాశన సమయంలో పరీక్షిస్తారు. కొన్ని వస్తువులు పెట్టి విడిచిపెడతారు, ఏం పట్టుకుంటాడో చూస్తామని. వాడు వెళ్ళి డబ్బు మీద చెయ్యేసి ఇంకోటి ముట్టుకోలేదు అనుకోండి, బాబోయ్ వీడికి కొంచెం రామాయణం గట్టిగా చెప్పాలరా అనుకుంటాడు. అది వాసనా బలం. కొంతమంది చూడండి, చిన్నప్పటి నుంచే దురభ్యాసాల వైపుకు ఆకర్షితులవుతారు. చిన్నప్పటి నుంచే ఇంకోడిని కొట్టి వాడు ఏడిస్తే వీడు సంతోషిస్తాడు. ఏదో అన్నా చెల్లి ఉన్నారనుకోండి, చెల్లిని చీకటిగా ఉన్న గదిలోకి తోసేసి వీడు తలుపు వేసేసి నవ్వుకుంటూ నించుంటాడు. మార్చాలి వెంటనే, నోరు మొయ్యి ఇలాంటి పనులు చేయకని. అంటే వాడిలో చిన్న క్రౌర్య స్వభావం ఎక్కడో ఉండిపోయిందనమాట. అది శత్రుత్వంలో క్రౌర్యం ఏదో మూట కట్టుకుని బయటికి వచ్చాడు, అది ఉండిపోయింది ఇంకా ఇప్పుడు. అది సువాసన అనుకోండి. ఏదో భాగవతం అంటే చాలా ఇష్టం, బతికున్న నాళ్ళు ఆ భాగవతం, రామాయణం పిచ్చి అవంటే. ఎప్పుడు అందులో నిద్రపోతున్నప్పుడు మీరు లేపండి, ఏ ఘట్ట శ్లోకమైనా చెప్తాడు. అంత ఉపాసన చేసేసాడు. వచ్చే జన్మలో ఏమవుతుందంటే ఎక్కడో రామాయణం కనపడుతుంది అంతే. మీరు అందుకే కొంతమందిని చూడండి, ఇలా చదివేటప్పటికి వచ్చేస్తుంది శ్లోకం. రామాయణం ఓసారి చదివి కళ్ళు మూసుకుంటే ఎన్నెన్నో విషయాలు వచ్చేస్తాయి, ద్యోతకం అయిపోతాయి. అది గత జన్మ వాసన బలం, ఆ సాధన వెంట పెట్టుకొచ్చాడు ఇప్పుడు.